చేస్తా, దానితో పాటు 50% సీలింగ్ కూడా ఎత్తేయడానికి పూర్తి 9th షెడ్యూల్ చేస్తా అని చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇంకోటి అన్నాడు, జితినా హిస్సేదారి ఉత్తి భాగీదారి అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వైజ్ దే విల్ గెట్ దేర్ షేర్. విద్య ఉద్యోగాలలో అదేవిధంగా రాజకీయంగా అందరికీ కూడా న్యాయం చేస్తా అని చెప్పిన తర్వాత మొట్టమొదటి వ్యక్తి యావత్ భారతదేశంలో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మేము వస్తే తప్పనిసరిగా రిజర్వేషన్ అమలు చేస్తా అన్నాడు. దానికి 10 జిల్లాలు తిరిగినాము. కామారెడ్డిలో బహిరంగ సభలు కంటే ముందు సిద్ధరామయ్య గారిని కూడా పిలిచి 10 జిల్లాలు తిరిగి అందరినీ మొబిలైజ్ చేసిన తర్వాత అక్కడ ఆయన అనౌన్స్ చేసిన 42% బీసీలకు ఇవ్వడం జరుగుతుంది, మేము తప్పనిసరిగా చేస్తాము అన్నారు. అదేవిధంగా అసెంబ్లీలో కానీ అదేవిధంగా కేబినెట్లో నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు కాబట్టి ఇవాళ జీవో కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే ఎలక్షన్ షెడ్యూల్ కూడా 9th నుంచి మొదలవుతుంది. అది మండల అధ్యక్షులు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, అన్నీ వచ్చింది. ఈ లోపల కొందరు కావాలని బీసీలకు అన్యాయం జరిగితే పర్వాలే, మేము దీన్ని ఒప్పుకోమని వాళ్ళు కోర్టులో వేస్తే అది 8th నాడు ఏది పోస్టింగ్ చేశారు. కనుక నా ఉద్దేశంలో మిత్రులారా, చాలా రోజుల నుంచి స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు మనకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్టచబిలిటీలో వారి న్యాయం జరుగుతూనే ఉన్నది. కానీ మాకు అన్యాయం జరుగుతుంది. ఆనాడు 27% ఇచ్చినట్టు కూడా రిజర్వేషన్ కూడా అమలు అయితే లేదు. కానీ రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, అదేవిధంగా మన మహేష్ కుమార్ గౌడ్ పట్టుబట్టి ఈ ఏదైతే జీవో తీశారో దానికి వ్యతిరేకంగా కొందరు పని కట్టుకొని కోర్టులో కేసు వేసిండ్రు. అంటే గతంలో ఇదే నరేంద్ర మోడీ అగ్రకులాలలో ఎకనామికలీ వీకర్ ఈడబ్ల్యూఎస్ అని పెట్టి 10% వాళ్ళు రిజర్వేషన్ తీసుకోవడం జరిగి మేము ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేయలే, కోర్టుకు పోలే. కానీ ఇవాళ ఎందుకు పోతున్నారని అడుగుతున్నా. అంటే మేము పైకి రావద్దా? ఇందిరాగాంధీ అగ్రకులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాలకు ఆలోచన చేసి దున్నేవాడికే భూమి ఉన్నది, భూ సంస్కరణ అమలు చేసింది. ఆమె గరీబీ హఠావ్ దాని 20 పాయింట్ ప్రోగ్రాం పెట్టింది. ఇవాళ నరేంద్ర మోడీ తనకు తానే ఓబీసీ అంటాడు. కానీ నేను 3 సార్లు కలిసా, అయ్యా మాకు రిజర్వేషన్ కావాలి, మీరు కులగన చేయాలన్నాం, మా స్ట్రెంత్ ప్రకారంగా సెపరేట్ మినిస్ట్రీ కూడా ఇవ్వాలన్నాం. అది చేయలే, ఇది చేయలే. ఇవాళ అసెంబ్లీలోనేమో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ 2 పార్టీలు కూడా మద్దతు ఇస్తుంది, బయటకు వచ్చినాక ఇది జరగదు, ఇది పోదు, ఇది అయ్యేటట్టు లేదు అని ఇండైరెక్ట్ గా కోర్టులో కూడా వేయించారు. అది ఎవరు వేయించారు అని ఇవాళ కాకుండా ఏదైనా ఇక సమయం ఆసన్నమైంది రవై. ఇలాంటి ఛాన్స్ ఇక మళ్ళా రాదు. ఒక నాయకుడు, అపోజిషన్ నాయకుడు, ఇందిరాగాంధీ కుటుంబంలో ఉన్నటువంటి ఏది ఆ బ్లడ్ లో జెనెటిక్స్ ఉంది కాబట్టి ఇవాళ వీకర్ సెక్షన్ కు న్యాయం చేయాలంటే దాన్ని అడ్డుకుంటున్నారు. కాబట్టి ఇక మనం ఏది ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు అవసరం లేదు, అదేవిధంగా జంతర్ మంతర్ పోయే అవసరం లేదు. ఈ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు, అది కుల సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, అందరు కూడా ఇంప్లీడ్ కావాలి. రేపు 8 అడుగున్నది కాబట్టి 6 కోర్టు ఓపెన్ అవుతుంది. అందరు రండిరా బాబు, వేద్దాం, మా స్ట్రెంత్ ఏదో చూపిస్తాం. ఎందుకంటే జ్యుడిషియరీలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది, మాకు చెప్పే నాయకుడే లేడు కాబట్టి అందరం వేస్తాం. నేను కూడా వేస్తున్నా. అందరు ఇదే విధంగా కుల సంఘాలు, ఏదైతే బీసీ ఆర్గనైజేషన్ అందరికి అప్పీల్ చేస్తున్నా, రండి ఇంప్లీడ్ అయిదాం, ఎట్లా అయ్యారో చూద్దాం. ఎందుకంటే ఒత్తిడి తీసుకొస్తున్న వాళ్ళు కావాలని మనం ఆపడానికి, ఆ ఆపడానికి మనం కూడా తయారు కావాలి. ఇక ఇప్పుడు రాకపోతే ఇక మన భవిష్యత్ ఇంతే. 27% ఎప్పుడో ఇచ్చారు మండలి కమిషన్, ఇప్పటిదాకా అదే ఇంప్లిమెంట్ అయితే లేదు.
ఇవాళ ఒక నాయకుడు రాహుల్ గాంధీ నేను చేస్తా అన్నాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు రేవంత్ రెడ్డి. ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా అందరు ఇంప్లీడ్ అయితే ఎక్కువ సంఖ్యలో